యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గడియలు మరికొన్ని గంటల్లో రానున్నాయి. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బడ్జెట్ కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్కు ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. మరి ఈ మధ్యంతర బడ్జెట్ సామాన్యుడికి సాయంగా ఉంటుందా? అన్నదాతలకు ఆసరానిస్తుందా? ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా? పన్నులను సరళీకరిస్తారా? కొత్త పథకాలను ప్రకటిస్తారా? పారిశ్రామిక రంగానికి ఊతమివ్వనుందా? మొత్తం మీద మోడీ ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ను ప్రవేశపెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమయ్యింది. ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. మరోవైపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అధికార, విపక్ష పార్టీల ఎంపీలందరూ సహకరించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. సభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. उनके प्रति समाज में स्वाभाविक नाराजगी पैदा होती है। मैं आशा करता हूं कि सभी हमारे आदरणीय सांसद इन जनभावनाओं को ध्यान में रखते हुए इस बजट सत्र का उपयोग गहराई से, विस्तार से, जानकारियों से भरपूर चर्चा में हिस्सा लें, अपने विचार रखें, सदन को लाभान्वित करें, सरकार को भी लाभान्वित करें और हमारे पास इस सत्र में जितना भी काम है उसका सर्वाधिक उपयोग हमारे सभी आदरणीय सांसद करें, ऐसी मेरी उनसे अपेक्षा है। మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో గ్రామీణానికి వరాలు కురిపించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే రైతులకు కూడా పెట్టుబడి లేదా ఇతర మార్గాల ద్వారా భారీ ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఈ బడ్జెట్ మోడీ ప్రభుత్వానికి కీలకం కానుందని అంటున్నారు. అలాగే బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉంది. దీనిని నిలుపుకునేలా బడ్జెట్ ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆదాయ పన్ను పరిమితుల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిని కలిగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న బీజేపీ మరికొద్ది రోజుల్లో రెండోసారి ప్రజల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ మోడీ ప్రభుత్వానికి ఎంతో కీలకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే. జమ్మూ